శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ముందు ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మామూలుగానే శని వక్ర గమనంతో కుంభరాశి యందు, రాహువు మీనరాశిలోను, కుజ గురులు వృషభ రాశి యందు, రవి శుక్రులు కర్కాటకంలో ఉంటూ, సింహంలో బుధుడు, మరి కన్యలో కేతువు. అయితే ఈ నెల అంటే మనకి ఈ వారం 1వ తారీఖు వరకు ఇంచుమించుగా రవి శుక్రులు కలిసి ఉంటూ, దాని తర్వాత 1వ తారీఖు నుంచి శుక్ర బుధులు కలిసి ఒక గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతోంది. సో దాని ప్రభావం ఎక్కువగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన గోచారం జరుగుతున్నప్పుడు ఏదైనా గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పెద్దగా సక్సెస్ అవ్వడం జరగదు. అదే ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల కంప్లీట్గా అవి సక్సెస్ అవుతాయి. ఉదాహరణకి మనకి ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు, శుక్రమౌఢ్యం జరిగినప్పుడు శుభకార్యాలు కానీ, నూతన వ్యాపార ప్రారంభాలు, శుభకార్యాలు చేయడం జరగదు. ఎందుకంటే ఆ రెండు బలంగా ఉన్నాయి కాబట్టి అవి రాణించవు. సో ప్రస్తుతం మరి శుక్రుడు బుధగ్రహంతో కలిసి ప్రయాణించడం వల్ల బుధుడు బలవంతుడు అవుతూ ఉంటాడు మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల. మరి ఇది కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే కొత్తగా ఉపాధి అవకాశాలు ఎదుర్కొన్న వారికి చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. అయితే బుధగ్రహం పైన మిత్రుడైనటువంటి శని వీక్షణ ఉండడం వల్ల ఏదన్నా శ్రమాంతర విజయం లభిస్తుంది తప్ప పెద్దగా సునాయాసంగా మరి అనుకున్న వెంబటనే జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ప్రారంభించే ముందు వ్యాపారాలకు సంబంధించింది కానీ, ఏదైనా కొత్తగా విద్యా ప్రారంభం కానీ, విద్యా సంస్థల్లో చేరడం కానీ, కొత్త కోర్సులు నేర్చుకుని చేసేవాళ్ళు అత్యంత దీక్షతో క్రమశిక్షణతో నేర్చుకోవడం వల్ల దానితో సక్సెస్ అవుతూ దాని విధంగా ఆర్థికపరమైనటువంటి సక్సెస్, మీ ప్రయోజనం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ఈ వార ప్రారంభంలో ముఖ్యంగా 30-31వ తారీఖులో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం అన్నది ఇంపార్టెంట్ అనే విషయం. ఆ రోజు ఏ విధమైన అగ్రిమెంట్లు కానీ, సంప్రదింపులు కానీ జరపకుండా ఉంటే 99% ఉండే అవకాశం ఉంటుంది. ఇక వార ప్రారంభంలో ఎక్కువగా వృధా శ్రమ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఆకస్మికంగా ఒక మిత్రుని కలుసుకునే ప్రయత్నం చేస్తారు. దాని కొరకు మీరు కొంత దూరం ప్రయాణించి వారిని కలుసుకొని వారి నుంచి కొంత క్షేమ సమాచారాన్ని కానీ, మీకు అవసరమైనటువంటి ముఖ్యమైన విషయాలు కానీ తెలుసుకోవడం అవసరం ఉంటుంది. అలాగే ఏదన్నా ఒక ఆర్థిక సంబంధించిన విషయాల్లో, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు చర్చిస్తారు. దాని విషయంలో మీరు ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా కొత్తగా ఆదాయ వనరులు ఏర్పరచుకునే ప్రయత్నం అన్నది వార ప్రారంభంలో జరుగుతుంది. అలాగే మరి లాభస్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధులు ఇది మీకు 2 విధాలుగా ఆర్థికపరమైనటువంటి సహకారం లభించే అవకాశం ఉంది. అంటే మీరు త్వరలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే, లేదంటే ఏదైనా ఉన్నత విద్య కొరకు ధనాన్ని మీరు పూల్ చేస్తుంటే, ఒకటి మీ యొక్క సంపాదన ద్వారా కానీ, లేదంటే ఏదన్నా ఇన్సూరెన్సు బ్యాంకు సంస్థ ద్వారా కానీ మీకు ఒక యాంగిల్లో ఆర్థిక సహకారం అందుతుంది. అలాగే మీ పెద్దవారి ద్వారా, మీ తాతగారు లేదా తండ్రి గారు వారి ద్వారా కొంతవరకు మీకు ఆర్థిక సహకారం అందే అవకాశం ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సో ఈ కారణం వల్ల వివాహం నిశ్చయం అవడం కానీ,
లేదంటే వివాహ సంబంధించిన విషయాల్లో ఒక శుభవార్త మీకు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ తులారాశిలో ఈ సెలబ్రిటీలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారికి ఖచ్చితంగా మీరు ఆశించిన విధంగా మీకు ఒక మంచి అవకాశాలు రావడం, మీ యొక్క టాలెంట్ను రుజువు చేసుకునే ప్రయత్నం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ప్రభుత్వపరమైన గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగం చేసిన ప్రైవేటు వారికి కానీ అనుకోకుండా వృత్తిలో కొన్ని చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అనుకోకుండా కొన్ని వృత్తిలో మార్పులు కూడా రావాల్సి ఉంది. అంటే మీరు చాలా నిజాయితీగా, చాలా స్ట్రిక్ట్ ఫార్వర్డ్గా వర్క్ చేస్తుంటే మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఇతరుల యొక్క పెత్తనం మీ యొక్క వృత్తిలో ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు అసహనానికి గురవుతారు. ఆ సమయంలో ఉద్యోగం మానేద్దామా అన్నటువంటి తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏ విధంగా కూడా తొందరపడకుండా నిదానంగా వ్యవహరించండి. ఏదైనప్పుడు కూడా అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు, వేధింపులు ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా సావకాశంగా ఆలోచిస్తే అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ముఖ్యంగా స్పెక్యులేషను, షేర్ మార్కెట్ వివిధ వాటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయవద్దు. ఏదన్నా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఈ వారంలో రావడం జరుగుతుంది. అయితే దాంట్లో కొంత మోసంతో కూడుకునే కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి గతంలో మోసపోయిన విధంగాను, నష్టపోయిన విధంగానూ కాకుండా మళ్ళీ కొత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఈ తులారాశి వారు ఏదో చేద్దామనే ప్రయత్నం చేస్తుంటారు, కానీ ఒకసారి పొరపాటు జరిగిందని మానేయకుండా పదే పదే అదే చేస్తుంటారు. ఆ కారణం వల్ల ఎక్కువ నష్టపోతుంటారు. కాబట్టి కంపల్సరీగా రిపీటెడ్గా మీకు ఏదైనా నష్టం వస్తుంటే దాని జోలికి వెళ్లకుండా తిరిగి సరికొత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. అదే ఈ వారంలో స్త్రీలకి అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. లేదా వాళ్ళు మనసులో ఉన్న విధంగా వాళ్ళ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. మరి ఈ వారం మనకి వస్తున్నటువంటి మాస శివరాత్రి ప్రతి ఒక్కరూ ఆచరించడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. అంటే ఏదన్నా మనకి జ్యోతిష్యాన్ని, శాస్త్రాన్ని, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వల్ల, శివుని యొక్క ఆరాధన వల్ల అఖండ ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ మాస శివరాత్రి ఒక్కరోజు మీరు శివుడికి అభిషేకం చేసుకున్నా, శివుణ్ణి దర్శనం చేసినా నెల మొత్తం చేసుకునే ఫలితం వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఆగస్టు 2వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి చేసుకోవడం మంచిది. అలాగే మరి ఈ ఆషాఢ మాసం చివరికి వరకు వచ్చాం, ఇక శ్రావణ మాసం రాబోతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం మీకు అఖండ ధనాన్ని ఇచ్చే ఒక అద్భుత రెమెడీ చెప్పడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా ఆచరించండి. చాలా తక్కువతో కూడుకున్నది, దానివల్ల ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ గృహంలో శుభకార్యాలు జరుగుతాయన్నమాట. ఇది ఏం లేదు, సింపుల్గా మరి మంగళవారం రోజు 27 తమలపాకులు తీసుకోవడం మంచిది. అంటే అటు ఇటు మంచి చెడ్డ ఉంటాయి కాబట్టి ఒక 40 30 తీసుకుంటే మంచి శ్రేష్టమైనటువంటి తమలపాకులు 27 తీసుకొని దానిని మామిడి తోరణం ఏ విధంగా అయితే కడతామో ఆ చివరి 27 ఆకుల్ని ఒక తోరణంలాగా తయారు చేసి ఆకు పైభాగం గుమ్మం బయటికి, అంటే బయట వారికి కనబడే విధంగా మీ గుమ్మానికి మంగళవారం రోజు మరి ప్రదోష ఉదయం పూట చక్కగా స్నానం చేసి పవిత్రమైనటువంటి మనసుతో ఆ గుమ్మానికి ఈ 27 తమలపాకుల తోరణం కట్టడం వల్ల ఖచ్చితంగా మీకు మళ్ళా వచ్చే మంగళవారం నాటికి ఏదో ఒక శుభం మీ ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ రెమెడీ గతంలో చాలా ఎక్కువగా విరివిగా ఆంధ్ర ప్రాంతంలో చేస్తుండేవారు. సో రాను రాను తగ్గిపోతుంటే మళ్ళీ కొన్ని ప్రాచుర్యంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రాబోయే మాసాలు ఏంటంటే మనకి శ్రావణ మాసం, దాని తర్వాత రాబోయే కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఇవన్నీ కూడా తొందరగా శుభాన్ని ఇచ్చే నెలలు. కాబట్టి ఈ ఒక్కపాటి రెమెడీ మీరు చేసి చూడండి. ఒక వారం మీకు అవ్వకపోతే కనీసం ఆ 2-3 వారాలు అలాగా చేయడం వల్ల మరి మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, శుభాలు అన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఏ కార్యక్రమం అయినా మనకి సజావుగా నెరవేరాలంటే ఈ తమలపాకులు మీరు దైవానికి ఇచ్చినా, అంటే టెంపుల్ ఆంజనేయ స్వామికి ఎక్కువ తమలపాకులతో పూజ చేస్తారు. అలాగే ఏ దైవానికైనా
తమలపాకులతో మరి మీ యొక్క కోరిక చెప్పడం వల్ల తమలపాకులు సమర్పించడం వల్ల, అంటే ఒట్టి తమలపాకులే కాకుండా దాంట్లో చెక్కో ఏదో ఒకటి వేసి వేయడం వల్ల కంపల్సరిగా మీ కార్యక్రమం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.